కాశ్మీర్లో తాజా ఎన్కౌంటర్లో చచ్చిన వాళ్ళతో కలిపితే పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత దాదాపు 22 మంది పోయారు. స్టార్టింగ్లో అప్పుడు జరిగింది షాహిద్ కుట్టే షోహియాన్లోని చోటిపోరా హీర్పోరా నివాసి మార్చి 8, 2023 ఎల్ఈటీలో చేరిన కేటగిరీ ఏ ఉగ్రవాదిని, ఇద్దరు జర్మన్ పర్యాటకులు స్థానిక డ్రైవర్ని గాయపరిచిన షోషియాన్లోని 2024 రిసర్ట్ కార్పుల్ కేసులో కుట్టే నిందితుడైతే 2024 హెరాపోరాలో బీజేపీ సర్పంచ్ హత్య, ఆ ఫిబ్రవరిలో కుల్గాంలో టెరిటోరియల్ ఆర్మీ జవాన్ హత్య కేసులో కూడా నిందితుడిని లేపేశారు. అలాగే అద్నాన్ షఫీదార్ షోహియాన్లోని వందునా మెల్హోరా నివాసి అక్టోబర్ 18, 2024 ఎల్ఈటీలో చేరాడు. కేటగిరీ సి ఉగ్రవాది. వలస కార్మికులు హత్య చేయడం ద్వారా అక్కడ కార్మికులు ఎవరు వచ్చి పని చేయకుండా చూడాలన్నటువంటి ప్రయత్నించినవాడు. అట్లాగే అమీర్ బషీర్ షోషియాన్, వీడు షోషియాన్ నుండి లష్కరే తోయిబా విభాగమైనటువంటి రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యుడు. కేటగిరీ సి ఉగ్రవాది. పహల్గామ్ దాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించినటువంటి సంఘటన అందరికీ తెలిసింది. లేకపోతే త్రాల్లో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ మాడ్యూల్కి చెందినటువంటి 3 టెర్రరిస్టులని